బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మొన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మొన్న నేను మీకు రూమ్ షిఫ్ట్ అవుతున్నాం, కొత్త ఇల్లు చూపిస్తా అని చెప్పాను కదా, అది అసలు మొత్తం అంతా చేంజ్ అయిపోయిందండి. అంటే అది మమ్మల్ని నడి రోడ్లో నిలబెట్టినట్టు అయిపోయింది అనమాట. ఓనర్ అలా చేశాడు మమ్మల్ని. మేము ఎప్పుడు ఇచ్చామంటే రెంట్ వచ్చేసి మొన్న 2వ తారీఖు అడ్వాన్స్ కట్టామండి, 1000 రూపీస్. యాక్చువల్గా అది 7000 అనమాట. రూము, కిచెన్ కూడా అది ఇంకా చేయలేదు, చేస్తామని చెప్పారు. వాళ్ళే చెప్పారు, మేము వెళ్ళిన తర్వాత వాళ్ళే చూపించారు. ఈ 2 రూములు ఇస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇన్ని రోజులు చేపిస్తాం అన్నారు. ఆ రోజే చెప్పాము మేము. టోటల్స్ 2 months అడ్వాన్స్ అడిగారు. 2 months అడ్వాన్స్ కూడా మేము సరే వచ్చే రోజు ఇస్తాము కంపల్సరీగా అన్నాము. 15th వస్తా అని చెప్పాము. ఎందుకంటే ఇక్కడ మాది 15th అయిపోతుంది అనమాట. ఓకే, 17th అయిపోతుంది. సో 17th అయిపోతుంది. ఆయన దగ్గర అడ్వాన్స్ ఉంది. ఈ ఓనర్ కూడా కొంచెం డిఫరెంట్ పర్సన్ అనమాట, కొంచెం సాడిజం ఉన్నది. సో ఏమంటే 15th వెళ్దాం అనుకుంటే నా 17th వెళ్తేనే మనీ ఇస్తాను. సరే అని ఎలాగో మంచి రోజు 17th కదా అని 17th వెళ్దాము అనుకున్నాం. అయితే ఈయన ఏం చేశాడు, 17th రెడీ అయిపోయాము. ఇంకా మొత్తము నేను పొద్దున్న నుంచి ప్యాకింగ్ అన్నీ చేసేసాను. పొద్దున్నే లేచి ఇంకా పాపం పిల్లలు కూడా టిఫిన్ కూడా పెట్టలేదు, ఓన్లీ టీ ఒకటే తాగారు. సో స్టార్ట్ అయిపోయి ఇంకా అన్నీ రెడీ చేశాను. టైము 10 అట్లా అవుతుంది. 10 అయింది. ఇంకా ఏం చేసాము, ఆయనకి ఫోన్ చేసామన్నమాట. ఫోన్ చేసి మేము వస్తున్నాం, మాకు కీస్ కావాలి అని అన్నాం. అంటే ఈయన నాకు తెలిసి కిచెన్ కూడా ఆయన చేయించలేదు. ఆయన ఫస్ట్ నుంచి ఏమంటున్నానికి కొంచెం మేము అడ్వాన్స్ కట్టిన 3 days తర్వాత నుంచి ఆయనకి అసలు ఇవ్వడం ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తున్నాడు. ఎలాగంటే పక్కన ఉన్న రూమ్ తీసుకోండి, కిచెన్ చేయించడం కంటే ఇది తీసుకోండి 10,000 ఇవ్వండి అని అంటున్నాడు. మేము అంత బర్డెన్ భరించలేము, వాళ్ళ కాదు. మేము 6-7 లోపే చూసుకుందాం అనుకున్నాం. సరే 7 అన్నారు కాబట్టి తీసుకుంటున్నాము. అండ్ పిల్లలకి స్కూల్ కూడా దగ్గరలో ఉందని తీసుకుంటున్నాము అని చెప్పాం. అంటే సరే చేపిస్తాం అని ఆయనకి అప్పటి నుంచి మేము వెళ్ళినప్పుడల్లా కూడా ఒక రకంగా మాట్లాడడం, డబ్బులు ఇస్తేనే అది చేపిస్తా, డబ్బులు ఇస్తేనే ఇది చేపిస్తా అని అన్నాడు. మేము చెప్పాము కూడా 17th వస్తామండి అని చెప్పాము. 15th రోజు కూడా కాల్ చేసి 17th వస్తామన్నాం. ఆ రోజు కూడా చెప్పకుండా ఏం చేశాడు, చెప్పకుండా మనకి తీరా మేము అన్నీ సర్దేసుకొని ఇంకా పోర్టర్ అతన్ని పిలిపించుకొని వ్యాన్ అతన్ని పిలిపించుకొని దాంట్లో ఎక్కించేసి సామాన్ అంతా టోటల్గా ఎక్కించేసి 90% ఎక్కించేసాము. 10% ఇచ్చేసాము అనమాట. 10% ఉంది. ఈ 10% ఉంది. ఇంకా ఫోన్ చేసి మీ రెంట్ క్యాన్సిల్ అని చేసేసాడండి. అసలు ఎలా చేస్తారండి? చిన్నపిల్లలు ఇద్దరు మేము అక్కడ ఖాళీ చేసాము. అక్కడ అతను అసలే సాడిస్ట్ పర్సన్. ఒకవేళ ఉన్నిచ్చే పర్సన్ కాదు. అసలు ఎలా చేస్తారండి? అలా మనుషులు ఎలా మోసం చేస్తారు? సడన్గా నడి రోడ్డు మీద నిలబెట్టేసాడు మమ్మల్ని. ఏం చేయాలి మేము ఆ టైంలో? అసలు ఎంత బాధ వేసింది. ఇంకా నాకు ఎడవడం ఒకటే తక్కువ. మా హస్బెండ్ కూడా అసలు టెన్షన్ ఇద్దరు చాలా టెన్షన్ పడిపోయాము. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. నేనైతే ఏడ్చేస్తున్నాను. ఇంకా మొనికి వచ్చేస్తుంది బాడీ అంతా. అలా అయిపోయింది. మనుషులు ఎలా చేస్తారు? ఆయనకి ఫోన్ చేసి మేము ఆల్రెడీ ఎక్కిచ్చేసామండి అంటే ఏమంటున్నాడు తెలుసా, నాకేంటి సంబంధం, మీరు ఏటైనా పోండి. అసలు ఎలాగండి, ఎలా మాట్లాడతారు? అలా ఇద్దరు చిన్నపిల్లలు వేసుకొని ఒక ఫ్యామిలీ నడు రోడ్డు మీదకి వచ్చేసింది. ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరు?
అసలు ఇలా చేసిన ఓనర్స్ని ఏం చేయాలి? మీరు నాకు కామెంట్ చేయండి అసలు. తీరా పైకి తిరిగి మా మీద పోలీస్ కేసు పెడతా అంటున్నాడు. ఇలా మోసం చేయడం కరెక్టా మీరు చెప్పండి? ఎంత ఎంత బాధపడి ఉంటాం మేము. చిన్నపిల్లలకి పొద్దున్న నుంచి ఫుడ్ లేదు, ఏం లేదు. తీరా వెళ్దాం అనుకున్న టైంకి రెంట్ క్యాన్సిల్ అంటే మేము ఏం చేయాలి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి అసలు? మేము ఒక్క మాట కూడా ఏం అనలేక ఇంకా ఏం చేయలేక సడన్గా ఇంకా బండి వేసుకొని మా వారు నేను ఇంకా బయటకు వచ్చేసాం. సడన్గా కొంచెం ముందుకు వచ్చేస్తే ఒక రూమ్ కనిపించింది. వెంటనే వచ్చేసి చూసేసాము. కరెక్ట్గా 10 నిమిషాలు అడ్వాన్స్ ఇచ్చేసాము అన్నమాట. అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళి 1 అవర్లో తెచ్చేసుకున్నాం. పొద్దున్న నుంచి నాకు తిండి లేదు, ఏం లేదు, పిల్లలకి తిండి లేదు, టెన్షను, భయము, బాధ. ఇలా ఏంటి ఇలా చేశారంటే మనుషుల్ని ఎలా చేస్తారని కొంచెమన్నా హ్యుమానిటీ అనేది లేకుండా పోయింది జనాలు. ఉండాలి కదా కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచించాలి కదా. హ్యుమానిటీ అనేది కొద్దిగా కూడా లేదు, సెన్స్ అసలుకే లేదు. చెప్పినా కూడా కనీసం అరే వాళ్ళు ఆల్రెడీ ఎక్కిచ్చేసారు, మనం ఏదో ఒకటి చేద్దాం, సరే ఒక 2 months ఉంచుదాం, తర్వాత వెళ్ళిపోమందాం అని అది కూడా లేదు. మీరు వెళ్ళిపోతే మాకేంటి అని అంటుంటే ఏం చేయాలి చెప్పండి ఒకసారి? ఇలాంటి ఓనర్లు ఏం చేయాలి మీరు ఒకసారి ఆలోచించండి. నిన్న ఒక 1 day మొత్తం మేమున్న రూము క్లీన్ చేశాను. చెప్పాను కదా మీకు, వీడియోలో కూడా చెప్పాను, మొత్తం క్లీన్ చేశానని. అసలు ఏమంటున్నాడు తెలుసా ఓనరు? ఏంటి కిచెన్లో సింక్ మీద ఇసుక ఉందంట, ఇసుక. అంత నీట్గా క్లీన్ చేసేస్తే ఏం వంక పెట్టాలో తెలియక ఇసుక ఉందంటున్నాడు. కిటికీలో మట్టి ఉందట. ఆయన ఇచ్చేటప్పుడు కూడా మట్టే ఉంది. మరి ఆయన ఇచ్చేటప్పుడు రూమ్ అంతా మట్టే ఉంది, నేనే క్లీన్ చేసుకున్నాను. ఇలాంటి ఓనర్స్ని ఏమన్నారు? డబ్బులు అడ్వాన్స్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాడు అతను. ఏం చేయాలి మీరు చెప్పండి? మేము కష్టపడి నెలంతా సంపాదించుకున్న మనీ ఎలా చేస్తున్నారు వాళ్ళు? అరే కొంచెం అన్నా హ్యూమానిటీ, కామన్ సెన్స్ అనేది లేకపోతే ఎలా? అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది. వాడిని ఇంటికి ఏమనిపిస్తుంది తెలుసా? చిన్న ఇల్లు ఏదో ఒకటి 2 గదులైనా సరే కొనుక్కొని ప్రశాంతంగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఈ రెంట్లు ఉన్న ఇళ్ళల్లో ఉండడం కంటే ఇలా ఉండడం, చిన్న ఇల్లు కొనుక్కొని 2 గదులైనా పర్లేదు అనిపిస్తుంది. ఏం చేయాలి మరి? అలా ఉంది టార్చర్. ఇంకా 1000 రూపీస్ పెట్టేసుకున్నాడు, ఇవ్వాల. ఏం చేయాలి? మీరు ఆ సింక్ క్లీన్ చేపిస్తే నేను ఇస్తాను అంటున్నాడు. అసలు ఏమీ లేదు, దాని మీద నీట్గా మొత్తం కడిగేసాను. 2 days నుంచి క్లీనింగ్ చేస్తున్నాను రూమ్ అంతా, ఎక్కడికి ఎంత కూడా ఉండకుండా. కిటికీలో ఎలా పోతుంది? వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా అలాగే ఉంది, ఎలా పోతుంది చెప్పండి మీరు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి? మళ్ళీ పైకి తిరిగి మా మీదే పోలీస్ కేసు పెడతాం, మేమేదో తప్పు చేసినట్టు. ఇలాంటి వాళ్ళని ఏమన్నారు చెప్పండి? అంత బాధ వేసింది, ఎంత ఏడుపు వచ్చింది. చిన్న పిల్లలు ఇంటిది నటి రోడ్డు మీద నిలబెట్టేశాడు. ఇంకా వీడైతే అనకూడదు కానీ, అతనేమో శాడిజం, ఇతనేమో నటి రోడ్డు మీద నిలబెట్టేశాడు రాకముందు. అందుకే నేను వీడియో పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. అలా జరిగింది మొత్తం అన్నమాట. చాలా బాధ వేసింది. వాళ్ళు చేసిన ఈ దానికి ఇంతవరకు నేను నా మైండ్లోంచి పోలేదు. ఇంకా అసలు రూమ్ అంతా సర్దుకోలేదు కూడా. సడన్గా వచ్చేసాను, మీ రూమ్ కూడా క్లీన్ చేసి లేదు, నేనే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను, అన్నీ చేశాను మామూలుగా. ఇంకా మొత్తం సర్దుకోలేదు కూడా, మైండ్లోంచి పోవట్లేదు. ఏం చేయాలి మరి? అంత బాధ వేస్తుంది. అసలు ఎలా చేయగలుగుతున్నారని ఒక ఫ్యామిలీని
ఎలా చేయగలుగుతున్నారు? అరే కొంచెం మన కామన్ సెన్స్తో ఆలోచించాలి కదా. అవునా కదా? మీరు చెప్పండి. సరే నాది తప్పు అయితే మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలని. సో ఇది జరిగింది ఫ్రెండ్స్. మీరైతే ఇలా చేసే వాళ్ళని ఏం చేయాలంటారు ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే చాలా సఫర్ అయ్యాను, నిన్నంతాను చాలా బాధపడ్డాను. నా హస్బెండ్ కూడా అంతే, ఆయన పాపం చాలా ఇబ్బంది పడ్డారు. సో టోటల్గా మా ఫ్యామిలీ సఫర్ అయిపోయింది అనమాట. ఏడ్చేసాను ఇంక నేను మా డాడీకి మా అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేసాను. ఏం చేయాలని బాధ తట్టుకోలేక అలా జరిగిపోయింది. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్ నిన్న, దానివల్ల ఇలా అయిపోయింది. ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఓకే షేర్ చేయండి. ఓకేనా? బాయ్. మరి సీ యూ, టాటా.